హే ఆల్ వెల్కమ్ టు డాక్టర్ లహరి స్టాక్స్. పీసీఓడి అని డయాగ్నోసిస్ చేశాక ఫస్ట్ చేసే పని ఏంటంటే చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అవుతానా కదా, వెయిట్ తగ్గలేకపోతున్నాను ఎందుకు, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలా, ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉన్నాయండి. సో ఈ వీడియోలో పీసీఓడి గురించి ఎక్కువగా అడిగే 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని క్లియర్ ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా యాడ్ చేసి చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పీసీఓడి అండ్ పీసీఓఎస్ సేమా? పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్ అండి. ఈ రెండింటిలో కూడా ఓవరీస్లో స్మాల్ సిస్ట్లు ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే పీసీఓఎస్ కొంచెం సీరియస్ మెటబాలిక్ కండిషన్, పీసీఓడి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. బట్ జనరల్గా రెండుని సేమ్ లాగానే ట్రీట్ చేస్తారు. దీని మీద ఎస్పెషల్గా నేను ఒక వీడియో చేశానండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, పీసీఓడి ఎందుకు వస్తుంది? పీసీఓడి మెయిన్గా ఎందుకు వస్తుందంటే అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్ట్రెస్, జంక్ ఫుడ్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3, పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ పాసిబుల్ అని అడుగుతున్నారు. ఎస్ అండి, 100% పాసిబుల్ అవ్వచ్చు. బట్ ఓవులేషన్ రెగ్యులర్గా జరగకపోవడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు. ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లస్ వెయిట్ మేనేజ్మెంట్తో చాలా మంది నార్మల్గా కూడా కన్సీవ్ అవుతున్నారు. సో పీసీఓడి అంటే ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ అనేది జస్ట్ ఒక అపోహ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, పీసీఓడి క్యూర్ అవుతుందా? కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ అంటే లేదండి, బట్ కంట్రోల్ చేయొచ్చు. మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ కంట్రోల్, సిమ్టమ్స్ అన్ని మనము తగ్గించుకుంటూ ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. పీసీఓడిని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ పైన కూడా నేను ఫుల్ వీడియో చేశానండి. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వెయిట్ తగ్గలేకపోతున్నాను ఎందుకు? ఇది మెయిన్ చాలా మంది అడిగిన క్వశ్చన్ అండి. పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల మన బాడీ ఫ్యాట్ అనేది ఈజీగా స్టోర్ చేస్తుంది. సో మీరు రెగ్యులర్ కార్డియో ప్లస్ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ ప్లస్ లో షుగర్ డైట్ ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ క్రాష్ డైట్స్ అన్ని అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మీ పీసీఓడి సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదో కూడా మన ఛానల్లో ఉందండి. అది చూడని వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటే పీసీఓడియేనా అని అడుగుతున్నారండి. అన్ని ఇరెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి కాదు. స్ట్రెస్ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ, వెయిట్ చేంజెస్ వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావచ్చు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ప్లస్ హార్మోనల్ టెస్ట్ వీటి తర్వాత డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు పీసీఓడియేనా కాదా అనేసి. సో మీరు సెల్ఫ్గా డయాగ్నోసిస్ అసలు చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, ఫేషియల్ హెయిర్ కూడా వస్తుంది ఎందుకు? ఆండ్రోజన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఫేషియల్ హెయిర్ వస్తుంది, యాక్నే వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని కేర్తో ఉంటే మనం కంట్రోల్ చేయొచ్చు. లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్. క్వశ్చన్ నెంబర్ 8, టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలా? అందరూ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే లేదండి. కొన్ని కేసెస్లో ఓన్లీ ఫ్యూ మంత్స్ మెడికేషన్ సరిపోతుంది. మెయిన్ ఫోకస్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ మీద పెట్టాలి. మీరు ఎంత బెటర్ ఫుడ్ తీసుకున్నా, ఎంత ప్రాపర్గా స్లీప్ అనేది తీసుకున్నా, ఇంకా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా మీ బాడీ అనేది క్యూర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, పీసీఓడి డేంజరసా? అంటే డైరెక్ట్గా మన పీసీఓడి వల్ల చనిపోవడం కానీ, పీసీ వల్ల ఏదో అయిపోవడం కానీ అయితే జరగదు. బట్ మనం ట్రీట్ చేయకుండా ఉంటే గనక ఇది డయాబెటీస్కి దారితీస్తుంది, బీపీకి వస్తుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ ఇలాంటి ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఇది ఎర్లీగానే కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. సో మీరు ఏదైనా డయాగ్నోస్ చేసిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. సో ఎందుకంటే ఎర్లీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, పీసీఓడి న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చా? కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయండి, రిఫైన్ షుగర్ రెడ్యూస్ చేసేయండి, ప్రాపర్ స్లీప్ అనేది బాగా తీసుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. ఇదైతే మెయిన్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. సో పీసీఓడి అంటే భయపడాల్సిన కండిషన్ కాదు. అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మేనేజ్ చేసుకోవాలి. మీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పీసీఓడి డైట్ ప్లాన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్. బై బాయ్ గైస్.